కాంగ్రెస్ పై మంత్రి హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారని, ఏమి చూసి ఓటు వేయాలని హరీష్ రావు ప్రశ్నించారు. కర్ణాటకలో ప్రతిరోజు ఆత్మహత్యలు జరుగుతుంటే ఏం ముఖం పెట్టుకుని వచ్చి ఇక్కడ ఓట్లు అడుగుతున్నారని ఆయన నిలదీశారు. కర్ణాటకలో కరెంట్ 5 గంటలు ఇస్తున్నామని డీకే శివకుమార్ ఒప్పుకున్నారని, మీ ఇల్లే సరిగ్గా లేదు, ఇక్కడికి వచ్చి నీతులు చెబుతున్నారని మంత్రి ఫైర్ అయ్యారు. కరెంటు లేదు. కర్ణాటకలో మీ గ్యారంటీలన్నీ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. కర్ణాటక రైతులకు మీరు 5 గంటల కరెంట్ ఇవ్వలేక పంటలు ఎండిపోతూ ఉంటే, రోజు రైతు ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే, మీ కర్ణాటక మీకు చక్కదిద్దుకోవడం చేత కాలేదు. కానీ తెలంగాణలో వచ్చి ఇలా మీరు ఓట్లు అడుగుతూ ఉన్నారు. ఏ ముఖం పెట్టుకుని అడుగుతూ ఉన్నారు? ఇలా మొన్న డీకే శివకుమార్ గారు వచ్చి మేము 5 గంటల కరెంటు ఇస్తున్నామని గొప్పగా చెప్తే, మరి 24 గంటలు ఇచ్చే కరెంట్ తెలంగాణలో మీరు చెప్పేది ఏంటన్నట్టు మమ్మల్ని చూసి నేర్చుకోండి. సిద్ధరామయ్య గారైనా, ఈరోజు డీకే శివకుమార్ గారైనా, తెలంగాణలో మీకంటే మెరుగైనటువంటి పథకాలు ఉన్నాయి. మీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఇప్పటికీ చాలా వరకు ఆల్రెడీ రాష్ట్రంలో అమలవుతూ ఉన్నాయి. మీ రాష్ట్రం నుంచి మీరు చూసి నేర్చుకొని పోవాల్సిందే. అసలు మీరు వచ్చి ఇక్కడ తిరుగుతూ ఉంటే మీరు అక్కడ మీ ఇల్లే చక్కగా లేదు. అసలు ముందు మీ ఇల్లు మీరు చక్కబెట్టుకోండి. కానీ ఇక్కడేదో తెలంగాణలో వచ్చి మాకు ఓట్లు వేయండి అని చెప్పి సిద్ధరామయ్యలు తిరుగుతానో, డీకే శివకుమార్లు తిరిగితే